యూకేలో సినీ వరల్డ్. సో మన మూవీస్ కానీ తెలుగు మూవీస్, హిందూ మూవీస్, హాలీవుడ్ మూవీస్, ఏ మూవీస్ అయినా చూడాలంటే ఈ సినీ వరల్డ్ లొకేషన్కి రావాలి. సో ఇది ప్రతి సిటీలోనూ ఈ లొకేషన్ అయితే ఉంటుంది, సినీ వరల్డ్. సో ఇక్కడికి వెళ్ళి అందరూ మూవీస్ చూస్తూ ఉంటారు. సో ప్రతి సిటీలోనూ మీన్స్ కార్డిఫ్ కానివ్వండి, వేల్స్, కార్డిఫ్, మిల్టన్ కీన్స్, లండన్, ఎక్కడైనా సరే సినీ వరల్డ్ అనేది ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి మూవీస్ చూడొచ్చు మనము. ఈ సినీ వరల్డ్ లోపల ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం మూవీ చూడాలంటే మూవీ కోసం మనం టికెట్ బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మన ఇండియాలో అయితే ఎలా ఉంటుంది, టికెట్స్ బుక్ చేసుకోవాలంటే టికెట్ కౌంటర్కి వెళ్ళాలి. టికెట్ కౌంటర్కి వెళ్ళి అక్కడ పే చేసి టికెట్ తీసుకోవాలి ఏ మూవీకైనా. బట్ ఇక్కడ ఏంటంటే అంతా ఎవరైతే పర్సన్ ఉంటారో ఆ పర్సనే అనమాట మూవీకి టికెట్ బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇలాంటి మెషిన్స్ ఉంటాయి, టికెట్ మెషిన్స్. సో మనకి యాప్ కూడా ఉంటుంది అనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు సినీ వరల్డ్ యాప్లో బుక్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఇలా థియేటర్కి వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మెషిన్ ఉంటుంది, ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. చూడండి, ఈ మెషిన్లో ఇలా మూవీస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఏ మూవీ కావాలంటే ఆ మూవీ, సో ఇక్కడ మూవీ క్లిక్ చేసుకొని సో మనకి ఏ మూవీ కావాలంటే ఆ మూవీని, సో ఇప్పుడు అనిమల్ రిలీజ్ అయింది కదా, సో అనిమల్ మూవీ పైన క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ మనకి షో టైమింగ్స్ అన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ 8 o'clock షో టైం ఉంది నెక్స్ట్ షో. సో దానికి బుక్ చేసుకోవాలనుకుంటున్నాం. అక్కడ 2D అనేది 2D అండ్ స్టాండర్డ్వి అండ్ ఇవన్నీ ఏంటంటే ఏ డేస్లో కావాలి అని. సో ఇప్పుడు 8 o'clock షో కావాలి కాబట్టి 8 o'clock షో బుక్ చేస్తున్నాను. ఓకే ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి ఆఫర్ ఉంటుంది అనమాట. స్టూడెంట్స్కి £14 అంటే 1400 రూపీస్ అనమాట. సో అడల్ట్స్కి అయితే 1600 రూపీస్, సీనియర్ సిటిజన్స్కి 1400 రూపీస్. సో ఇక్కడ అన్లిమిటెడ్ కార్డ్ అని ఉంది, స్కాన్ వోచర్ ఉంది. సో మీకు ఏదైనా వోచర్ ఉంటే వోచర్ని ఇచ్చి మీరు చేసుకోవచ్చు టికెట్ బుకింగ్. లేకపోతే ఇక్కడ స్కాన్ అన్లిమిటెడ్ కార్డ్ అని ఉంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ కార్డ్ ఏంటంటే మీకు కనుక అన్లిమిటెడ్ కార్డ్ ఉంటే సో మీరు ఎన్ని మూవీస్ అయినా చూడొచ్చు, అది 0 అమౌంట్ అనమాట. సో అన్లిమిటెడ్ కార్డ్ని చూస్ చేసుకున్నారు, మీ అన్లిమిటెడ్ కార్డ్ని స్కాన్ చేశారంటే మీకు 0 అమౌంట్ చూపిస్తుంది. సో మీరు 0 అమౌంట్తో ఎన్ని మూవీస్ అయినా చూడొచ్చు. బట్ అది మంత్లీ పే వచ్చి అరౌండ్ £19 ఉంటుంది. బట్ ఇది సిటీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు కార్డిఫ్ అలాంటి సిటీస్లో అయితే జస్ట్ £10 ఛార్జ్ అవుతుంది. బట్ మిల్టన్ కీన్స్, లండన్ అక్కడంతా వచ్చి ఆల్మోస్ట్ £18.99 అంటే 1900 రూపీస్, 1700 రూపీస్ అవుతాయి మనకి. సో ఇప్పుడు నేను అడల్ట్ ఇన్ సినిమా క్లిక్ చేస్తున్నాను. సో ఎన్ని కావాలో మనకి అన్ని, ఎంతమంది ఉన్నారో అంతమంది తీసుకొని సో నెక్స్ట్ ఇచ్చారంటే సో ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేశారంటే నెక్స్ట్ ఈ సీట్స్ అన్నీ చూపిస్తుంది. మీకు ఏ సీట్ కావాలంటే ఆ సీట్ సెలెక్ట్ చేసుకొని సో మళ్ళీ నెక్స్ట్కి సో ఇక్కడ చూపిస్తుంది యువర్ సీట్స్ అవైలబుల్ అలాటెడ్ అని. సో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని సో నెక్స్ట్ ఇచ్చారంటే 5 more టికెట్స్ చెక్అవుట్ అని చూపిస్తుంది. మనం చెక్అవుట్ అవ్వాలి కాబట్టి చెక్అవుట్ చేస్తున్నాను. సో అమౌంట్ చూపిస్తుంది. నేను 2 members సెలెక్ట్ చేశాను కాబట్టి £31. సో జస్ట్ పే నౌ ఇచ్చామంటే సో ఇన్సర్ట్ కార్డ్ అనుతుంది. సో నాకు ఆల్రెడీ అన్లిమిటెడ్ కార్డ్ ఉంది. సో నేను ఆల్రెడీ పర్చేస్ చేశాను. సో ఇన్సర్ట్ కార్డ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి మనం కార్డుని. ఇన్సర్ట్ చేసిన తర్వాత పే చేసుకుంటుంది ఇది అమౌంట్. సో అమౌంట్ పే చేసుకొని ఇంకా మనము మూవీ టికెట్ వస్తుంది అనమాట, రిసిప్ట్. సో ఆ మూవీ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు మూవీకి. సో ఇది టికెట్ కలెక్షన్ పాయింట్, మీకు ఇప్పుడు చూపించాను కదా అది అన్లిమిటెడ్. సో ఎక్కడ చూసినా అన్లిమిటెడ్ అని ఉంటుంది, ఎందుకంటే అన్లిమిటెడ్ కార్డ్స్ వల్ల. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎలా అయితే ఫుడ్ ఐటమ్స్ ఇంటర్వెల్ అప్పుడు అలాంటప్పుడు మనం తీసుకుంటాము, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా ఉంటాయి ఐటమ్స్. స్టార్బక్స్ కాఫీ, ఎవరైనా కాఫీ అలా ఆర్డర్ చేసుకోవాలని వాళ్ళు స్టార్బక్స్ కాఫీలో తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్క్రీన్స్ ఉంటాయన్నమాట. లైక్ మనకి ఇక్కడ ఏంటంటే చాలా అన్ని మూవీస్ ఒకే ప్లేస్లో రిలీజ్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క
ఒక్కొక్క స్క్రీన్లో ఉంటుంది. సో వాటిని స్క్రీన్స్ అంటారు, పైన ఉన్న వాటిని 1 to 8 4DX స్క్రీన్ ఎక్స్ అనేసారు కదా. సో ఈ 1 to 8, సో మనకి నెంబర్ అనేది ఒకటి వస్తుంది అనమాట. టికెట్ బుక్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ 1కి వెళ్ళాలంటే స్క్రీన్ 1కి వెళ్ళాలి. సో అది స్క్రీన్ 8 వచ్చిందంటే స్క్రీన్ 8 వెళ్ళవాలి. ఇక్కడ 4DX స్క్రీన్ ఉంటుంది అండ్ స్క్రీన్ ఎక్స్ ఉంటుంది. స్క్రీన్ ఎక్స్ అంటే ఏంటంటే మనకి మల్టిపుల్ సైడ్స్ డిస్ప్లే అవుతుంది స్క్రీన్. అండ్ 4DX అనేది మీకు తెలిసి ఉంటుంది, ఇండియాలో కూడా ఉన్నాయి 4DX. అంతా వచ్చి ఏంటంటే ఫుడ్ సెంటర్. సో ఇక్కడంతా పాప్కార్న్, నాచోస్ అండ్ హాట్ డాగ్స్ ఇవే దొరుకుతూ ఉంటాయి. సో ఎవరైనా కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇలా పాప్కార్న్ ఉంటుంది. సో మనం మెయిన్లీ ఏంటంటే పాప్కార్న్ దొరుకుతుంది అండ్ అక్కడ నాచోస్ కనిపిస్తుంది చూడండి, నాచోస్ అండ్ కూల్ డ్రింక్స్ ఉంటాయి. సో కూల్ డ్రింక్స్ ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు మేము. ఇదే కూల్ డ్రింక్స్ మిషన్. సో దీంట్లో పెప్సీ, మ్యాక్స్, రాబినోస్, ట్యాంగో, 7up, పెప్సీ, సో ఇలా ఇవన్నీ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో మనకి ఎలా అయితే సినిమా హాల్లో ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. సో ఇవన్నీ తీసుకొచ్చండి. ఇవన్నీ ఏంటంటే పాప్కార్న్లో డిఫరెంట్ వెరైటీస్. ఇది మంచ్ బాక్స్ అనమాట. పిల్లలకి ఏదైనా సినిమా టైంలో ఏదైనా తినాలంటే అప్పుడు తీసుకోవడానికి. చిన్నపిల్లలకి ఇవన్నీ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. క్యాండీస్ అన్నీ ఎలా ఉన్నాయో చూడండి, క్యాండీస్ అన్నీ. సో మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. ఫ్లేవర్స్ అన్నీ దొరుకుతాయి మనకి. సో ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో ఒక టికెట్ తీసుకొని వెళ్ళడం ఉండదు, స్కాన్ చేసుకుంటారు టికెట్ని. చూడండి అక్కడ స్కాన్ చేసుకొని వెళ్తుంది లోపలికి మూవీ చూడడానికి. సో వీళ్ళు కూడా ఇద్దరు వచ్చారు చూడండి, టికెట్ స్కానింగ్ అనేది జరుగుతుంది, స్కాన్ చేసుకొని వెళ్తున్నారు. ఎంటర్ అవుతూనే మనకి ఇలా ఉంటాయి స్క్రీన్స్ చూడండి. మీకు బయట చెప్పాను కదా స్క్రీన్ 9, ఇది సూపర్ స్క్రీన్ 10 అనమాట. సో ఇక్కడ ఏంటంటే అన్ని సైడ్స్ ఉంటుంది కాబట్టి దీనిలో సూపర్ స్క్రీన్ బుక్ చేసుకున్నప్పుడే వెళ్ళాలి. సూపర్ స్క్రీన్కి ఎక్స్ట్రా పే ఉంటుంది, అరౌండ్ £4, £3 అలా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క పేమెంట్ పెడతాడు. ఇలా ఉంటుంది లోపలంతా, చాలా బాగుంది కదా అసలు. 13 స్క్రీన్స్, మీకు ఏ స్క్రీన్ ఉంటే ఆ స్క్రీన్కి వెళ్ళొచ్చు. వన్నే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.